ఎవరైతే ఉన్నారో మాకవేరుపాలెం మండలంలో అక్రమంగా ఇసుక తోలుతూ ఆ ఇసుక తోలుతున్న భాగంలో పెదపల్లి సాయి లక్ష్మణ్ సత్యనారాయణ అనే యువకుడిని 21 అక్టోబర్ 2023 నీ ట్రాక్టర్ ఎక్కించే సొమ్ముని తొక్కించేస్తే చనిపోతే వారిపై ఏం చర్యలు తీసుకున్నారయ్యా? ఆ కుటుంబాన్ని నువ్వేమైనా ఆదుకున్నావా? నువ్వు ఆదుకోకపోతే మా యొక్క నాయకుడు విజయ్ లోకేష్ గారు ఆ కుటుంబాన్ని ఆదుకున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక మూడోది, అదే మాకవరపాలెం మండలానికి సంబంధించి వెంకటాపురంలో ఉన్నటువంటి ఒక యువకుడిని సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారన్న ఉద్దేశంతో గాజువాకలో కిడ్నాప్ చేసి ఆయనేమో ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలు చేసినటువంటి మీ పార్టీ నాయకులు నువ్వు కదా? ఇవన్నీ పెట్టుకొని నువ్వు మాపై అన్నో బురద జల్లడం అనేది ఎంతవరకు సమంజసం అన్నది ఒకసారి ఆలోచించమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక 4వ విషయానికి వస్తే, ఇసుక గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇసుక గురించి అక్రమంగా జరుగుతుందంటే మేము అడ్డుకోవడానికి వెళ్తే మా పై కేసులు పెట్టేస్తున్నారన్నారా? అయ్యా గణేష్, నువ్వు ఏమైనా ఇసుకలో అక్రమం జరిగిందంటే ఆధారాలతో నిరూపించయ్యా. నిరూపించడం మానేసి ఇలాంటి చేతగాన్ని మాట్లాడడం అన్నది ఎంతవరకు సమంజసమయ్యా? అదే ఇసుకలో ఏదైతే గబ్బాల్లో ఇసుకుందో ఆ ఇసుకకి అనుమతి లేకుండా అక్రమంగా తవ్వారని చెప్పేసి ఆ కంపెనీకి 18 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. ఆ ఫైన్ వేస్తే అందులో నీ యొక్క పాత్ర లేదని చెప్పేసి నువ్వు చెప్పగలవా? నువ్వు ఇదన్నీ కప్పుపుచ్చుకోవడానికి అక్రమం జరిగిపోతుంది ఇది చెప్పించని చెప్పేసి నాటకాలు ఆడితే ఎవరు నమ్ముతారయ్యా? ఇకనైనా సరే నువ్వు, మీ పార్టీ ఎలాగో శవాల మీద పుట్టినటువంటి పార్టీ, అది ఎలాగో కన్ఫామ్, అందులో ఎవరికీ అనుమానం లేదు. ఇకనైనా సరే శవ రాజకీయాలు చేయడం మానేసి మేము చేసినటువంటి అభివృద్ధిని అదేమో చూసి ఓరవలేక నీ ఇష్టం వచ్చినట్టు శవ రాజకీయ, ఎక్కడ ఎవరో చనిపోతే ఎక్కడ శవం ఉంటే అక్కడికి వాలిపోయి నువ్వు శవాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసి లబ్ధి పొందితే ప్రజలు సహించే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ రాష్ట్రంలో కానీ అదేవిధంగా నర్సీపట్నం నియోజకవర్గంలో కానీ గత 5 సంవత్సరాల్లో ఎన్ని అక్రమాలు జరిగాయి, ఎన్ని ఆడపిల్లల మీదేమో రేపులు జరిగాయి, ఎన్ని ఆడపిల్లలు హింసించారు, ఎన్ని హత్యలు జరిగాయి, వాటిలన్నిటిని చూసి ఈ ప్రజలు మిమ్మల్ని అమ్మని తరిమి కొడితే ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఇంకేం చెప్పాలయ్యా? ఇకపోతే నిన్న జరిగినటువంటి మర్డర్ విషయంలో పోలీసులు విచారణ జరిపి అదే ప్రెస్ మీట్ ద్వారా ఆ విచారణలో ఉన్నటువంటి ఎంక్వైరీలో ఉన్నటువంటి భాగాన్నేమో తెలియజేశారు. అదేంటంటే ఇది మద్యం సేవించి వచ్చినటువంటి తగులో క్షణిక ఆవేశంగా జరిగింది తప్పించి ఉద్దేశపూర్వకంగా ఎక్కడ జరగలేదని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. అటువంటిది పట్టుకొని నువ్వు వాటిలన్నింటినీ కూడా మా మీద మా నాయకుల మీద అన్నది బురద జల్లడం అనేది మంచి పద్ధతి కాదు. నీకు ఏమైనా చేతనవుతే ప్రజలకు మేలు చేసి ఆ విధంగా లబ్ధి పొందాలి తప్పించి శవాల మీద రాజకీయాలు చేస్తే సహించేది లేదు. నువ్వు ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో చేసినటువంటి అక్రమాలు అవన్నీ బయటకు తీసి అతి త్వరలో నిన్ను శిక్ష పడేలాగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవ స్పీకర్ గారు పోలీసు వారికి ఒకటే చెప్పారు, ఎక్కడైనా సరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఎవరైనా సరే ఉపేక్షించొద్దు, చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే వెళ్తున్నాం తప్పించి మీలాగా ఎటువంటి ఆలోచనలు పడవని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రజలకు ఒకటే విన్నవించుకుంటున్నానండి. గణేష్ ఇటువంటి శవరాజకీయాల్ని ఆ ట్రాప్లో పడకుండా మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని కానీ దాన్ని చూసి ఈ 100 రోజుల్లో చేసినటువంటి కార్యక్రమాలని ఒకసారి చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.